నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బుడమేరకు పడిన గండ్ల పూడ్చివేత కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిందిగా మంత్రి లోకేష్ ను ఆదేశించిన సీఎం చంద్రబాబు. విజయవాడలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగాలి అని హుకుం. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నేడు వెళ్లాల్సిన రేపల్లె పర్యటన రద్దు. వరద ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఏరియల్ సర్వే నిర్వహించాలని భావించిన వైనం వాతావరణం అనుకూలించకపోవడంతో రద్దయిన పర్యటన. విజయవాడలోని మధురనగర్ కాలనీలో కరకట్టకు గండిపడే అవకాశం ఉందని భయాందోళన వ్యక్తం చేస్తున్న బెజవాడ వాసులు. విజయవాడ, గుంటూరు జిల్లాలో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షం కురవడంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు అంతరాయం కలిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన. సీఎం ఆదేశాలతో వరద బాధిత ప్రాంతాలను పర్యవేక్షిస్తున్న మంత్రి లోకేష్. బుడమేరు కుడి, ఎడమ ప్రాంతాల్లో పడిన గండ్లు గురించి అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్న నారా లోకేష్ వీలైనంత త్వరగా గండ్లు పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష. బుడమేరకు పడిన గండ్లు పూడ్చివేత కార్యక్రమాలని పర్యవేక్షించాల్సిందిగా మంత్రి లోకేష్ ని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వీలైనంత త్వరగా గండ్లు పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించాలని చెప్పారు. విజయవాడలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం తెలిపారు. విజయవాడ బుడమేరకు వరద ముంపు తప్పించేందుకు బుడమేరకు పడిన గండ్లని పూడ్చే విధంగా మంత్రి లోకేష్ చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో బుడమేరు కుడి, ఎడమ ప్రాంతాల్లో పడిన గండ్ల గురించి అధికారుల్ని లోకేష్ అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా గండ్లు పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గండ్లు పూడ్చివేత పనుల్ని పర్యవేక్షించడానికి బుడమేరు వద్దకు స్వయంగా మంత్రి లోకేష్ బయలుదేరారు. మంత్రి లోకేష్ పర్యటనలో విజయవాడలో యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు 1200 మంది టీడీపీ కార్యకర్తలు వరద బాధితులకి ఉదయమే ఇళ్లకు వెళ్లి టిఫిన్, పాలు అందజేశారు. వరద ప్రభావానికి గురైన 36 వార్డుల్లో మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వరద తగ్గుముఖం పట్టడంతో ముంపు ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్దరణకి చర్యలు చేపట్టారు. ప్రకాశం బ్యారేజీ వద్ద భారీగా తగ్గిన వరద ప్రస్తుత ప్రవాహం 4,56,900 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో దెబ్బతిన్న గేట్ల పునరుద్దరణకి చర్యలు ఇప్పటికే చేపట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు బుధవారం చేపట్టవలసిన రేపల్లె పర్యటనని రద్దు చేసుకున్నారు. వరద ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఏరియల్ సర్వే నిర్వహించాలని భావించిన వాతావరణం అనుకూలించకపోవడంతో రద్దు చేశారు. విజయవాడ కలెక్టరేట్లో వరద బాధితులకి సహాయ కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆహార పంపిణీ, పారిశుద్ధ్య కార్యక్రమాలపై ఆరా తీశారు. బాధితులకి వైద్య సాయం అందించడంలో ఎలాంటి వైఫల్యాన్ని సహించబోనని అధికారులకి తేల్చి చెప్పారు. వరద కారణంగా కాలనీలు, ఇళ్లలో పేరుకుపోయిన బురదని తొలగించాలని పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు. కాగా మంగళవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించిన విషయం తెలిసిందే. వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో సీఎం చంద్రబాబు జేసీబీలో కూర్చొని లోతట్టు ప్రాంతాల ప్రజల్ని పరామర్శించారు. జకంపూడి, సింగ్నగర్, సితారా సెంటర్ ప్రాంతాల్లో పర్యటించి అక్కడి ప్రజల ఇబ్బందుల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున సాయం చేస్తామని వారికి హామీ ఇచ్చారు. అదే మరిగా నీళ్లు కూడా ఈ రోజు నాకు చాలా దగ్గర నీళ్లు కంప్లైంట్స్ వచ్చాయి. దానిపైన ఇంకా ఎక్కువ బాటిల్స్ ఎన్ని వీలైతే అన్ని బాటిల్స్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాం. ఆ వాటర్ కూడా సప్లై చేస్తాం. రెండోది రేపు ఒక 180 ట్యాంకర్స్ తీసుకొచ్చి ఎక్కడికక్కడ నీళ్లు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం. రేపు సాయంత్రానికి అన్ని కూడా వాటర్ స్కీమ్స్ అన్ని కూడా రెడీ అవుతాయి. మెట్రో వాటర్ వర్క్స్ అంతా కూడా రెడీ అవుతాయి. కానీ ఆ నీళ్లు ఇమ్మీడియట్ గా తాగడానికి పనికిరావు. 2-3 రోజులు పడుతుంది, కొన్ని రోజులు పడుతుంది. ఆ వాటర్ అంతా కూడా గైడ్ లైన్స్ ఇచ్చి స్నానానికి కానీ వాడుకుంటూ తర్వాత ఏ విధంగా ఎప్పుడు వాడచ్చో దానికి కూడా గైడెన్స్ ఇస్తాం. అదే మరి పవర్ స్టేషన్స్ అన్ని కూడా ఎన్ని వీలైతే అని చేస్తూ రేపు కానీ ఎల్లుండికి కానీ చివరి వరకు కరెంట్ ఇచ్చేదానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఎక్కడైతే నీళ్లు పవర్ స్టేషన్లో, సబ్ స్టేషన్లో కానీ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉంటే షార్ట్ సర్క్యూట్ కానీ షాక్ కొట్టే పరిస్థితి వస్తుంది. అలాంటివన్నీ కూడా ప్రికాషన్ తీసుకుని ఇమ్మీడియట్ గా రెస్టోర్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. దానికి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ఇంకొక పక్కన ఫైర్ ఇంజన్స్ అన్ని కూడా తెప్పిస్తున్నాం. ఫైర్ డిపార్ట్మెంట్ అప్పచెప్పాం. ప్రతి ఒక్క ఇంటిని బురదలో కూరుకుపోయిన ఇళ్ళన్నీ క్లీన్ చేసే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాం. ఎక్కడికక్కడ ఫైర్ ఇంజిన్ తీసుకొచ్చి ప్రతి ఒక్క ఇంటి ముందర పెట్టి ఆ ఇల్లంతా క్లీన్ చేసే బాధ్యత, ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరితో కూర్చొని వాళ్ళ సూపర్విజన్లో అవన్నీ క్లీన్ చేసే బాధ్యత తీసుకున్నాం. రేపటి నుంచి ఎక్కడైతే క్లియర్ అయిపోయిందో అక్కడంతా కూడా ఎక్కడన్నా చెత్త అవన్నీ ఉంటే అవన్నీ క్లియర్ చేసి డ్రోన్స్ ని సమర్థవంతంగా ఉపయోగించుకొని ఎక్కడన్నా డ్రైన్స్ లో కానీ బ్లాక్ ఉంటే అవన్నీ తీసేసి
వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేయడం, డ్రైన్స్ అంతా క్లీన్ చేసేయడం, అదే సమయంలో బ్లీచింగ్ కానీ లేకుంటే ఏమి చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుందో డ్రోన్స్ ఉపయోగించి ఏమైనా లిక్విడ్ స్ప్రే చేయగలుగుతామా, టోటల్ శానిటేషన్కి ఆ ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అదే మరిగా ఎక్కడెక్కడ రోడ్స్ అన్ని కూడా ఒకసారి డ్రోన్ ద్వారా పిక్చర్స్ తెప్పించి ఎవరన్నా భోంచేసి రోడ్డు మీద పారేసినా అవన్నీ విజయవాడలోని మధురానగర్ కాలనీలో కరకట్టకి గండి పడే అవకాశం ఉందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ, గుంటూరు జిల్లాలో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తూ ఉంది. వర్షం కురవడంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు అంతరాయం కలిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికులు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి చేరుకున్నారు. నీరు, ఆహారం అందక వరద బాధితులు ఆందోళన చెందుతూ ఉన్నారు. మరొక వైపు వరద నీరు తగ్గడంతో ఇంటి నిండా బురద పేరుకుపోయింది. పడిపోద్ది అని ఆలోచన వస్తే ఇంకా కింద నుంచి చాలా నుంచి రావాలండి. సరిపోతుంది, ఏం కాదు, సరిపోతుంది. వాటర్ కదా అయిపోయింది కదా, అందుకే ఒక అడిగితే చూడండి అన్న, ఇబ్బందికరం కాదు కదా ఇది. అది అక్కడ దిమ్మలా బుడమేరు కుడి, ఎడమ ప్రాంతాల్లో పడిన గండ్లు గురించి నారా లోకేష్ అధికారుల్ని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా గండ్లు పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆపై గండి పూడ్చివేత పనుల్లో వేగం పెంచారు. ముందుగా ఇసుక బస్తాలు వేసి నీటి ప్రవాహాన్ని ఆపారు. వచ్చేయండి, పని చేసుకుంటున్నారు. అలా వచ్చాను అన్న అన్న పక్క నుంచి బాబు అందరూ పక్క ఉండాలి, పక్క ఉండండి. ఆగినట్టే మేము ఉంటామన్నట్టు. విజయవాడలో తట్టుకోలేని పాల కొరత ఏర్పడింది. ఇదే అదునుగా వ్యాపారులు అమాంతం పాల రేట్లు పెంచేశారు. అర లీటర్ పాల ప్యాకెట్ ధర 70 రూపాయల నుంచి 80 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఇళ్లలో పిల్లలు ఉన్నారని కనీసం ఒక్క ప్యాకెట్ అయిన పాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. విజయ డైరీ, కృష్ణా మిల్క్ యూనియన్ సెంట్రల్ ఆఫీసర్ నీట మునిగాయి.
విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు మంత్రులు కలెక్టరేట్ లో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, 2 కేజీల ఉల్లిపాయలు, 2 కేజీల బంగాళదుంపలు, కేజీ చక్కెర అందించాలని ఆదేశించారు. విద్యుత్ పునరుద్ధరణ, శానిటేషన్ పనులు వేగవంతం చేయాలని అన్నారు. ప్రతి సచివాలయంలో ఒక మెడికల్ క్యాంపు పెట్టి మందులు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం చంద్రబాబు మరొక కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాల సభ్యులకి 5 లక్షల చొప్పున పరిహారం వెంటనే ఇవ్వాలని ఆదేశించారు. అలాగే అనాథ మృతదేహాలకి ప్రభుత్వమే అంత్యక్రియలు నిర్వహిస్తుందని తెలిపారు. జిల్లాలో విష జ్వరాలతో ప్రజలు బాధపడుతున్న విషయాన్ని కలెక్టర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాకుండా వరదల వలన రకరకాల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉండటంతో సీఎం చంద్రబాబు ప్రతి సచివాలయంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వారిగా ఫోన్ నెంబర్లు కూడా పంపించి ఎక్కడైతే ఫుడ్ అందలేదో అవి కూడా చేపించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇంకొక పక్కన క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా టెస్ట్ చేస్తున్నాం. నిన్న కొన్ని ప్రాంతాల్లో వచ్చిన ఫుడ్ సరిగా లేదంటే దాన్ని కూడా డిస్కంటిన్యూ చేశాం. ఏది కూడా ఒక పద్ధతి ప్రకారం చేయడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం. ఇంకొక పక్కన ఎక్కడన్నా ప్యానిక్ రియాక్షన్ కానీ అనుమానాలు ఉంటే అవన్నీ కూడా నివృత్తి చేస్తున్నాం. నేను అది కూడా మాట్లాడతాను. ఈరోజు పైన పడిన వర్షంతో ఇంకా బుడమేరు బ్రీచెస్ని క్లోజ్ చేయలేకపోయారు. మార్నింగ్ లోకేష్ గారు, రామానాయుడు అక్కడే ఉన్నారు. వెళ్ళి దాన్ని క్లోజ్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు. రోడ్డు అయితే ఫామ్ చేశారు. ఒక బ్రీచ్ కూడా క్లోజ్ చేశారు. ఇంకా 2 బ్రీచెస్ ఉన్నాయి. దే ఆర్ వర్కింగ్ ఆన్ దట్. దాని కింద కూడా ఏమి ఉన్నాయో అవన్నీ వర్క్ చేయడానికి ముందుకు పోతున్నారు. ఆ డీటెయిల్స్ కూడా విల్ గివ్ యూ. ఇంకొక పక్కన ఎలక్ట్రిసిటీ అయితే ఏ సబ్స్టేషన్లో ఏ ట్రాన్స్ఫార్మర్ దగ్గర వాటర్ లేకపోతే అవి ఛార్జ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సాయంత్రానికి చాలా వరకు కొన్ని వస్తాయి. నీళ్లుంటే మాత్రం ఈ షార్ట్ సర్క్యూట్ కానీ లేకపోతే ఏదైనా ప్రమాదం ఉంటుందనే ఉద్దేశంతో జాగ్రత్తగా వెళ్తున్నారు. ఇంకొక పక్కన మున్సిపాలిటీ వాటర్ సప్లై కూడా ఒక పక్క ట్యాంకర్స్ 182 ట్యాంకర్లు పనిచేస్తున్నాయి. పెద్ద ఎత్తున వాటర్ కూడా సప్లై చేస్తున్నాం. ఈ 2 సప్లై చేస్తున్నాయి. ఎక్కడికక్కడ మున్సిపల్ వాటర్ సప్లై కూడా ఆపరేట్ చేయడం ప్రారంభించారు. దీనివల్ల 1-2 రోజులు ఆ నీళ్లు వాడడానికి వీలు లేదు. టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. క్వాలిటీ మీద బురద ఉంటుంది, ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ సప్లై ఒక టెస్టింగ్ అయిన తర్వాతనే ఎప్పుడు వాడాలి కూడా చెప్తారు. కానీ స్నానానికి ఇటు వాడుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇంకొక పక్కన 62 మెడికల్ క్యాంపులు కూడా పెట్టాం. ఈ మెడికల్ క్యాంపులు కూడా పెట్టి అక్కడికక్కడే వాళ్ళకి కావాల్సినవి కూడా ఇస్తున్నాం. ఇప్పటికే ఒక 50 దాకా ఫైర్ ఇంజిన్స్ వచ్చాయి. ఏవైతే ఇండ్లన్నీ కూడా క్లీన్ చేయడం పని ప్రారంభించారు. విజయవాడ వరద బాధితులకి శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం ఆధ్వర్యంలో గత 2 రోజులుగా ఆహార పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. నేపథ్యంలో వరద బాధితుల సహాయార్థం 3వ రోజు దుర్గగుడి అన్నదాన విభాగం నందు తయారవుతున్న పులిహోర మరియు ప్యాకింగ్ ని ఆలయ ఈవో కెఎస్ రామారావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సూచనలు ఇచ్చి రుచి, నాణ్యత ఇలాగే మంచిగా ఉండాలని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
దిక్కుతోచిన స్థితిలో ఉన్న ప్రజలకి మీకండగా మేమున్నాం అంటూ ముందుకు కదిలింది ప్రభుత్వ యంత్రాంగం. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గత 3 రోజులుగా కంటి మీద కొనుక్కు లేకుండా అధికార యంత్రాంగాన్ని సంయమనం చేసుకుంటూ ప్రజలకి కూడు గూడు నీరు పాలు వంటి కనీస అవసరాలు సమకూరుస్తున్నారు. వరద బాధితులకి సహాయార్థం ఎవరికి తోచినంత వారు సాయం చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ తమ దాతృత్వాన్ని చాటుకుంది. విజయవాడ వరద బాధితులకి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ఆహారాన్ని పంపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులతో పాటే ఉంటూ పనుల్ని ఎంపీ కేశినేని శివనాథ్, మంత్రి నారాయణ పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో వరద బాధితులందరికీ ఫుడ్ డెలివరీ అయ్యేందుకు అధికారులు నాయకులకి సలహాలు సూచనలు అందిస్తూ ఉన్నారు. వరద బాధితులకి ఆహార పంపిణీ సక్రమంగా అందరికీ అందేందుకు అధికారులు నాయకులతో ఎక్కడికక్కడ ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. 10 లక్షల వాటర్ బాటిల్స్, 4,50,000కు పైగా టిఫిన్స్, 1,50,000 లీటర్లకి పైగా పాలు పంపిణీ చేస్తున్నారు. భారీ వర్షాలు వరదలతో ఉభయ తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. వరదల కారణంగా భారీ ఆర్థిక నష్టం సంభవించింది. ఎంతో మంది వరదల్లో చిక్కుకుపోయారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడటం కోసం వారికి నిత్యావసరాలు అందించేందుకు ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ నటుడు సోనూ సూద్ తెలుగు రాష్ట్రాలకి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. మంచినీరు, ఆహారం, మెడికల్ కిట్స్ అందివ్వటంతో పాటు తాత్కాలిక షెడ్స్ ఏర్పాటు చేసేందుకు తన బృందం కృషి చేస్తుందని చెప్పారు. हेलो एवरीवन, आप सबको पता है कि आंध्र और तेलंगाना में बाढ़ के कारण बहुत सारे लोगों के घर उजड़ गए हैं. खाने को उनके पास कुछ नहीं है, रहने को कोई जगह नहीं है. सो हम लोगों को मिलकर उनके वापस घर बनाने हैं, उनकी जिंदगी को वापस नॉर्मलाइज करना है. तो हम लोग कोशिश कर रहे हैं कि ज्यादा से ज्यादा सामान उन तक जल्द से जल्द पहुंचे. सबसे पहले तो मैं धन्यवाद देना चाहता हूं तेलंगाना सरकार का, चंद्रबाबू नायडू सरकार, आंध्र की पूरी गवर्नमेंट और एनडीआरएफ की टीम्स जो उनकी जिंदगी वापस नॉर्मल करने में लगे हुए हैं. उनको दिल से धन्यवाद. हमारी टीम भी वहां पर है, कोशिश कर रहे हैं ज्यादा से ज्यादा लोगों तक पहुंच पाए. सो जितने आंध्र और तेलंगाना के परिवार हैं उन सबसे मैं ये वादा करता हूं कि जल्द से जल्द हम आप तक पहुंचेंगे. और आपको कोई भी जरूरत है सो आप मुझे डायरेक्टली मैसेज कीजिए या फिर हमारी सूद चैरिटी फाउंडेशन पे मैसेज कीजिए. कोशिश करेंगे कि मैं आप तक जल्द से जल्द पहुंचूं. जय हिंद.
విజయవాడలో ముంపు ప్రాంతమైన కరకట్ట రిటైనింగ్ వాల్ గురించి అందరికీ తెలిసిందే. నగరానికి ఎప్పుడు వరద వచ్చినా మొదట మునిగేది ఈ ప్రాంతమే. అయితే రిటైనింగ్ వాల్ నిర్మాణం జరగడంతో కృష్ణలంక ప్రాంత వాసులకి కాస్తంత ఉపశమనం లభించింది. ప్రస్తుతం రిటైనింగ్ వాల్ నీటి ఎద్దడిని కంట్రోల్ చేస్తున్నప్పటికీ కృష్ణలంక ప్రాంత వాసులపై వరద ప్రభావం పడే అవకాశం ఉండటంతో విజయవాడ రామలింగేశ్వరపేట 15 డివిజన్ నందు రిటైనింగ్ వాల్ వద్ద వరద ప్రవాహాన్ని ఎన్డీఏ నాయకులు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ స్టేట్ మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం తదితరులు పరిశీలించారు. వరదలతో అతలాకుతలమైన విజయవాడ వాసుల్ని ఆదుకునేందుకు వ్యాపార వర్గాలు, ప్రముఖులు ముందుకు వచ్చి సహాయం అందించాలని ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు పిలుపునిచ్చారు. బుధవారం ఛాంబర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇటీవల విజయవాడలో సంభవించిన తుఫాన్ దాటికి నిరాశ్రయులైన ప్రజల్ని ఆదుకునేందుకు తమ వంతు సహాయంగా మనసున్న దాతలందరూ ముందుకు రావాలని కోరారు. సహాయం చేయదలిచిన దాతలు ప్రభుత్వం సూచించిన బ్యాంక్ అకౌంట్ నెంబర్లో కానీ, ఇండియన్ ఛాంబర్ వారి అకౌంట్ నెంబర్లో కానీ డబ్బు జమ చేయవచ్చని అన్నారు. వస్తు రూపేణా సహాయం చేయదలిచిన వారు ఛాంబర్ కార్యాలయంలో వారిని సంప్రదించి ఆ వస్తువుల్ని అందించవచ్చని చెప్పారు. కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు పడి నేను పెద్ద జనం పోవటానికి వీలైన పరిస్థితి, కొన్ని చోట్ల తెగిపోయి విజయవాడ లాంటి ప్రాంతాల్లో కనీసం 7 చోట్ల 10 అడుగులు మించి నీళ్ళు వచ్చి బయటికి రావడానికి ఇబ్బంది కలిగిన పరిస్థితుల్లో ప్రభుత్వం అనేక రకాల సహాయాలు చేస్తున్నప్పటికీ కూడా అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి మనం చేసిన పని ఏంటంటే ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఎప్పుడు కూడా వరద బాధితులు కానీ ఈ సైక్లోన్ కానీ వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ ఏం చేస్తామంటే 3 లారీలు ఐటీసీ అట్లాగే మన మాణిక్యవేలు సహకారం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్ సహకారంతో తిరుపతి, కడప, నెల్లూరు కొన్ని వస్తువులు, దుప్పట్లు, మన గుడ్డలు పంపించడం జరిగింది. అలాగే కరోనా టైంలో కిరాణా వ్యాపారస్తులు ఏం చేస్తారంటే ఎక్కడైతే జనం పోవడానికి వీలైన పరిస్థితి ఉన్నప్పుడు కూడా ప్రాణాలు తెగించి ఆటోలు పెట్టి నిత్యావసర వస్తువులు తక్కువ రేటు చక్కని పత్రం అందజేయడం జరిగింది. అదే ముస్లిం తోఫాకి దాదాపు 5,000 మందికి ఒక్కరోజు తయారు చేసి మనకి ఇవ్వడం జరిగింది, మనం పంపిణీ చేసాం. అట్లాగే మనం ఏం చేస్తామంటే కరోనా టైం కానీ, విపత్తు టైంలో కానీ అనేక చోట్ల విశాఖపట్నం, రేపల్లి అనేక చోట్ల ఇబ్బంది వచ్చినప్పుడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహజంగా మనం పోగు చేయడం కానీ, మేము ఇవ్వటం కానీ చేసి వ్యాపారస్తులు కలిసి పనిచేయడం జరిగింది. అట్లాగే రెడీమేడ్ వాళ్ళైతే ఒక మాడి వాళ్ళ కొట్లో ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో గుడ్డలు ఇస్తే ఛాంబర్ ఆఫ్ కామర్స్లో వారి సైజు వాళ్ళు తయారు చేసి స్కూల్స్లో కానీ మేధావులు కానీ పంపాం. అట్లాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేక మందికి స్టూడెంట్స్కి మేధావులు అయిన వాళ్ళకి పార్టీ కానీ, కులం కానీ, మతం కానీ చూడడం. మేధావులు అయి ఉండాలి, మేధావులు అయి ఉంటే స్కాలర్షిప్లు అనేక మందికి 100-110. విద్యార్థులకి చిన్నతనం నుంచే క్రీడలపై ఆసక్తి పెరిగేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని, క్రీడలకు ఆదరణ పెరగాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, హెచ్ఆర్ఎల్ ఎమ్మెల్యే నదుకుడితి ఈశ్వరరావు ఆకాంక్షించారు. శ్రీకాకుళం జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న డిఎస్ఏ ఇండోర్ స్టేడియం వేదికగా 3 రోజుల పాటు నిర్వహించనున్న ఏపీ రాష్ట్ర స్థాయి జూనియర్స్, బాలబాలికల బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు. చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమని, క్రీడలు శారీరక, మానసిక వికాసానికి దోహదపడతాయని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన క్రీడాకారులు కరణం మల్లేశ్వరి, నీలం శెట్టి లక్ష్మి, కాంసీ ఖాన్ వంటి వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జిల్లాకు పేరు తెచ్చారని చెప్పారు. బ్యాడ్మింటన్ లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పివి సింధు, పుల్లెల గోపీచంద్ జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతాకాలు సాధించారని స్పష్టం చేశారు. త్వరలోని కోడి రామ్మూర్తి స్టేడియాన్ని అందుబాటులో తెచ్చి అన్ని క్రీడల్లోనూ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
Secretary, Chief Director, Deputy Director, and Secretary. Good afternoon. మాకు ఆర్థికంగా చాలా సహాయ సహకారాలు అందించారు. వారికి అన్నవరం సంతోష్ కుమార్ గారు తండ్రికి తగ్గ తనయులు అన్ని రకాలుగా అన్ని మాకు సహకరిస్తున్నటువంటి వాళ్ళు. అలాగే ఇతర టీడీపీ నాయకులు జగన్ గారికి అన్నవరం సంతోష్ కుమార్ గారు ప్లీజ్ కమెంట్ కలెక్టర్ ఇవ్వండి ప్రమోట్ చేసి నాకు ఈ స్టేషన్కి పరిరక్షించి ఈ ట్రైనింగ్ ఈ పార్లమెంట్ వారికి మా పార్టీ స్టేషన్ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ శ్రీ అంకల్ చౌదరి గారికి ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ అసోసియేషన్ CEO ప్లీజ్ ఫౌండర్ వెంట ఇప్పుడు కూడా 80 సంవత్సరాలు అయినా కానీ రిక్వెస్ట్ మట్ట అశోక్ కుమార్ గారు కోరుకుంటూ ఇప్పుడు మా అసోసియేషన్ మెంబర్స్ అందరూ ఇంట్లో ఆంధ్రప్రదేశ్ చిత్తూరు ఎమ్మెల్యే గారు శ్రీ గొల్లి శంకర్ గారికి ఫోటో తీసుకోవాలని వచ్చేసి ఒకసారి వచ్చేయండి. వార్తను వింటే ముఖ్యాంశాలు మరొకసారి. బుడమేరకు పడిన గండ్ల పూడ్చివేత కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిందిగా మంత్రి లోకేష్ ను ఆదేశించిన సీఎం చంద్రబాబు. విజయవాడలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగాలి అని హుకుం. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నేడు వెళ్లాల్సిన రేపల్ల పర్యటన రద్దు. వరద ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఏరియల్ సర్వే నిర్వహించాలని భావించిన వైనం వాతావరణం అనుకూలించకపోవడంతో రద్దయిన పర్యటన. విజయవాడలోని మధురనగర్ కాలనీలో కరకట్టకు గండిపడే అవకాశం ఉందని భయాందోళన వ్యక్తం చేస్తున్న బెజవాడ వాసులు. విజయవాడ గుంటూరు జిల్లాలో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షం కురవడంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు అంతరాయం కలిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన. సీఎం ఆదేశాలతో వరద బాధిత ప్రాంతాలను పర్యవేక్షిస్తున్న మంత్రి లోకేష్. బుడమేరు కుడి ఎడమ ప్రాంతాల్లో పడిన గండ్లు గురించి అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్న నారా లోకేష్ వీలైనంత త్వరగా గండ్లు పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.